శ్రీకాకుళం జిల్లాలో కోట్ల రూపాయల విలువైన భూమిని కాజేయాలన్న భూ కబ్జా ముఠా కుట్రను రూరల్ పోలీసులు భగ్నం చేశారు. 3 నుంచి 4 కోట్ల విలువైన భూమిని నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు, నకిలీ వారసత్వ ధృవీకరణ పత్రాల ఆధారంగా అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆ ముఠాను పోలీసులు గుర్తించి 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా చట్ట ప్రకారం త్వరలో అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. భూముల కొనుగోలు సమయంలో యాజమాన్య హక్కులు, భూ రికార్డులు, వారసత్వ ధృవీకరణ పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలను సంబంధిత ప్రభుత్వ శాఖల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ప్రజలకు ఎస్పీ సూచించారు. శ్రీకాకుళం టౌన్లో అంటే బలగ ఏరియాలో ఒక ల్యాండ్ ఇష్యూకి సంబంధించి అక్కడ జరిగిన ఒక ఫ్రాడ్ అంటే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి దానికి రిజిస్ట్రేషన్ చేయడం, దానికి సంబంధించిన కేసుకు సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఈ ల్యాండ్ సైట్ వచ్చి మనకి చాపరం దగ్గర బలగ లిమిట్స్లో దీని వర్త్ ఒక 3 నుంచి 4 crores ఉంటుంది మనకి మార్కెట్ వాల్యూ. సో ఇది 35/13. ఇందులో ఉన్న సర్వే నెంబర్లో ప్లాట్ నెంబర్స్ 84, 85, 86. ఇది ఒక 900 square feet ల్యాండ్ సైట్ ఏదైతే ఉందో ఆ సైట్ని 1988 తర్వాత 1992లో ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 92లో దీనిని అందవరపు గోవిందరాజుల దగ్గర నుంచి ఒక పర్సన్ పర్చేజ్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ దీన్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. బట్ వీళ్ళు ఏంటంటే ఉద్యోగరీత్యా వీళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయి ఉంటారు, ఇక్కడ లేరు. సో అప్పటి నుంచి ఆ సైట్ ఖాళీగా ఉండడంతో ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే దాన్ని అందవరపు గోవిందరాజుల యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసినట్లు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ చేశారు. సో ఇందులో ఫ్రాడ్ ఏంటంటే ఈ అందవరపు గోవిందరాజులు ఎవరైతే ఉన్నారో అతను బ్రతికే ఉన్నాడు. బట్ వీళ్ళు ఏం చేశారంటే అతను చనిపోయినట్లు ఒక ఫేక్ డెత్ సర్టిఫికేట్ ఒకటి తీసుకుంటారు.